నమస్తే అమ్మా, మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా, ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చెప్పుకుందాం. తప్పనిసరిగానమ్మా. అసలు మామూలుగా మనం ఏంటంటే కనుక జనరల్గా అందరూ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్ అంటూ ఉంటారు కదా. అలాగే ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అనేది మన ఆంగ్లేయుల పరిపాలన దగ్గర నుంచి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి 1 రోజున చేసుకోవడం అనేది, ఆ రోజు కొన్ని అలవాట్లు అంటే మంచి అలవాట్లు కానీ చెడ్డ అలవాట్లు వదులుకోవడం, మంచి అలవాట్లు అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. అయితే ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతోంది 2025 అనే ఒక ఆనందం, ఒక ఆలోచన, అంటే ఏమిటంటే కనుక తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఉంటారు. మరి అలాంటప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల వారికి చెప్పుకునే ముందు ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే అది సంవత్సరం అంతా చేస్తాము అనేటటువంటి ఆలోచనతో జనవరి 1 కదా ఈ నిర్ణయం తీసేసుకుంటారని కొంతమంది కొన్ని అలవాట్ల నుంచి దూరం అవ్వాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక కొన్ని మంచి పనులు చేపట్టాలి జనవరి 1 నుంచి, 1వ తారీఖు కదా అన్నీ కూడా నెంబర్ 1 అయిపోవాలి అనేటటువంటి ఉన్నత స్థితికి ఎదగాలని కొంతమంది అనుకుంటారు. ఇలా లోకో భిన్నో రుచి అంటాం కదా, అలాగే ద్వాదశ రాశుల వారు కూడా ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆలోచనలు సరికొత్త పందాలో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సర 2025వ సంవత్సరం జనవరి 2025వ సంవత్సరం 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2025 వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మంచి పనులు చేస్తారు, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు ముందుకు పెడతారు, ఇల్లు వగైరా అమర్చుకుంటారా, లేకపోతే ఏదైనా సరే మంచి కార్యక్రమాలు చేపడతారా, పదవి ఉన్నతి ఉంటుందా, ప్రమోషన్లు ఉన్నాయా, స్థాన చలనాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. వ్యాపారస్తులు ఇంకా అభివృద్ధిలోకి వస్తారా, ఆదాయ వనరులు పెరిగి రకరకాలైనటువంటి సామగ్రి ఏర్పరచుకోగలుగుతారా, ఈ విషయాలన్నీ కూడా మనము ఒక్కసారి ప్రస్తావించుకుందాం. మరి మీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో శ్రీమత్రే నమః. అమ్మ, ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? తప్పనిసరిగా చెప్పుకుందామమ్మా. మేషరాశి వారికి అంటే కనుక విజయాల పరంపర ఉందా, లేకపోతే వాళ్ళకి ఆర్థిక లాభాలు బాగున్నాయా, ఏ విధంగా ఉండబోతున్నారనే విషయాన్ని చెప్పుకుందాం. మనం అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం వీళ్ళందరికీ కూడా చెప్పాలంటే కనుక వీళ్ళకి తన పర అనేటటువంటి భేదభావాలు ఉండవు. అందువలన కూడా వీళ్ళన్నింటా కూడా ముందుకు పెడతారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ శుభాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అంతేకాకుండా భూమి కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అర్థమైందా. ఆ తర్వాత మంచి అవకాశాలు, శుభకార్యాలు, వివాహాలు కుదిరేటటువంటి వైనం మాఘమాసంలో కనపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక అంటే స్థానచలనం మీకు అనుకూలమైనటువంటి ప్లేస్కి మీకు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి యోగాలు చూస్తేనేమో మార్చి నెలలో కనపడుతున్నాయి. అందువల్ల ఏ విధంగా చూసినా ఏతావాత ఉగాది ముందంతా కూడా అద్భుతాలు జరిగేటటువంటి యోగాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ఏప్రిల్ నెలకొస్తుల్లోకి కాస్త మోసగాళ్ళు మనకు పరిచయం అవుతారు. అంటే వాళ్ళు నమ్మించి, అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్పినవి మనం నమ్మేస్తాం. అవి ఎంత తీయగా ఉంటాయంటే మనం చెప్పలేమంట. అవతలి వాళ్ళని అంచనా వేసుకోలేక ఈ మోసానికి మనం గురయ్యేటటువంటి ప్రస్తావన కనపడుతుంది. ఏప్రిల్ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొంచెం అభద్రతా భావం కూడా వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. నేను చేయగలనా లేదా, అయ్యో నేనేంటి ఇలా మోసపోయాను, లేకపోతే వాడు అబద్ధాలు చెప్తే నేను నమ్మేశానేంటి అని అనుకుంటారు. కానీ కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం కదా, కృషి చేయండి, డెఫినెట్గా మీరు విజయవంతంగా ముందుకు సాగిపోతారు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక ఈ ట్రాన్స్ఫర్లు మే కాదు జూన్లో కూడా వీళ్ళకి, అంటే ఏప్రిల్ జూన్లో కూడా రెండు విధాలుగా కూడా ట్రాన్స్ఫర్స్ కనపడుతున్నాయి. కానీ కొంచెం ఆర్థికం ప్లస్ ఆరోగ్యం కాస్త కొంచెం చూసుకొని ముందు అడుగేస్తే కనుక చాలా బాగానే ముందుకు పెడతారు. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు సాహసం చేయరా డింబక అన్నట్టుగా సాహసాలకి వెళితే కనుక కొంచెం జూన్ జూలైలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సాహసాలు వద్దు.
అదేవిధంగా వృత్తి ఉద్యోగాలందు కూడా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు. వృత్తుల్లో బాగా పైకి ఎదుగుతారు. అందువల్ల విజయవంతం బంగారు మాట అంటాం కదా, ఆ విధంగా బంగారు బాటలోనే ముందుకు సాగుతారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆశించినవి పొందడమే కాకుండా స్వయం నిర్ణయాలు బాగా పనికొస్తాయి. మీరు ఎవరో చెప్పారు ఏదో అనేసి మీరు ముందుకు పెడితే అది అంత కలిసి రాకపోవచ్చు. మీరు సొంతంగా మీరు ఆలోచిస్తారు కదా, ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్సలెంట్గా ముందుకు పెడతారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగా మీరు ఆ నిర్ణయాలు ఆ విధంగా తీసుకుంటే జూలై నెలలో చాలా బాగుంటుంది. ఇక ఆగస్టు ఆదాయం బాగుంది, నమ్మకంగా ఉన్నటువంటి అంటే నమ్మకం, గౌరవం మీ 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 పట్ల మీరు చేసే పనుల పట్ల వృత్తుల్లో ఉన్నారనుకోండి, ఉద్యోగాల్లో ఉన్నారనుకోండి, పై అధికారులకి ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ పెరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. దాంతో శుభకార్యాల విషయంలోనే అన్నింటా కూడా ముందడుగు వేస్తారు. ఆ తర్వాత చూస్తే ఇక మనకి కొన్ని నెలల్లో కొన్ని టెన్షన్స్ పడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మాసం కాస్తంత డల్, కొంచెం చిరాకు పరాకు, అంటే మన పని అయిపోతుంది అనుకోండి, బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతాం. తర్వాత ఇంటా బయట ఖర్చులు పెరిగిపోయాయి అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టేసి బయట మనకు ఖర్చులు ఎక్కువైపోయి అప్పుడు ఆదాయం తగ్గితే మనకి చిరాకులు పరాకులు వస్తాయి. అది సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఆ పరీక్షకి ఎదుర్కొనే స్థితి కనపడుతుంది. ఇక అయితే ఏమిటంటే కనుక అక్టోబర్ వస్తుల్లోకి కొంచెం ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా ఉంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అర్థమైందా? పెళ్లి సంబంధాల విషయంలో ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్గా ఎదురుండా కూర్చొని మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళను, శ్రేయోభిలాషులను, ముఖ్యమైన వాళ్ళను ముందు పెట్టినట్లయితే కనుక కొన్ని మొహమాటానికి మనం ఒప్పుకొని ఆ తర్వాత విచారించాల్సి వస్తుంది ఖర్చులకి. అందువలన కొన్ని విషయాల్లో మీరు వెనక ఉండి ముందుకు నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం మనకి కార్తీక మాసం వస్తుల్లోకి ఇంటా బయట కూడా కాస్త అంటే నువ్వు చేసి పెడతానన్నావు, ఇది చేయలేదు అని ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు, చుట్టాలు అనొచ్చు, మిత్రులు అనొచ్చు, కొంచెం నిష్ఠూరాల పాలయ్యేటటువంటి అవకాశం కనపడుతుంది. సరే అయితే ఫోన్లే ఇంకా బాగానే ఉంది, నేను డిసిప్లిన్గా ఉండాలి, నా డ్యూటీ ఈజ్ గాడ్ అనుకుని డిసిప్లిన్గా మీరు ముందుకు పెడితే కనుక ఈ అనేవాళ్ళు అందరి నోళ్ళు మూతపడిపోతాయి. అందువలన కొంచెం మీ యొక్క ఎక్కువ ఎదుటి వాళ్ళకి బోల్డ్గా ఉండి చనువులు ఇవ్వకుండా ఉంటే మనల్ని అనేవాళ్ళు తగ్గిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండడం. తర్వాత మేషరాశి వారికి ఈ యొక్క సూర్యభగవానుడు ఎప్పుడు కూడా ఉచ్చలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రాశి కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు లాంటివి రోజు చేసుకోవడం కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు, అది ఆ విధంగా పనికొస్తూ ఉంటుంది. ఇక చూసినట్లయితే కనుక డిసెంబర్లోకి వస్తుల్లోకి స్వయం నిర్ణయాలు ఎక్సలెంట్గా పనికొస్తుంది. కుటుంబంలో ఇంట బయట అంతా కూడా బ్రహ్మాండంగా గౌరవాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక మీకు తిరిగే లేదు అని సంవత్సరాంతంలో అద్భుతాలే జరుగుతాయి. అందువల్ల శుభయోగాలు, ఆరోగ్యంలో మంచి మార్పులు అన్నీ కూడా డిసెంబర్ మాసానికి ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ఏ నెలల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నది చెప్పుకోవాలంటే కనుక ఏప్రిల్ మాసం కొంచెం బీ కేర్ఫుల్. ఆ తర్వాత చూసినట్లయితే కనుక సెప్టెంబర్ నెల కొంచెం తలకాయ నొప్పులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నవంబర్ నెల, ఆ తర్వాత అక్టోబర్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి చాలు. అంత క్రితం చూసినట్లయితే కనుక మనకి కొంచెం కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఏప్రిల్ మాసం 4 నెలలు ఉంటే కనుక మీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే పూల బాటలా ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలు ఏంటమ్మా? పరిహారాలు చూసినట్లయితే కనుక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని శ్రీరామ రక్ష స్తోత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ రోజు చేసుకోవడం కానీ వినడం కానీ శ్రీరామ అనేది రాయడం మొదలెడితే ఇవన్నీ కూడా అడ్డంకులే ఉండవమ్మా. అసలు వీళ్ళకి చాలా తక్కువే ఉంది. 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పడతారు. అయితే ఏమిటంటే కనుక నిత్యం ఎప్పుడైతే పారాయణ చేసి బుధవారం పూట గోమాతను సేవించి ఆ ఆకుపచ్చని కూరగాయలతో గోమాతకి ఆహారం తినిపించి పచ్చపిసలు తినిపిస్తే అద్భుతాలు జరుగుతాయి వీళ్ళకి. అంటే ఇంటా బయట ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తప్పనిసరిగా విజయకేతనం ఎగరేస్తారు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారు, విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.